ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్లో 4వ తేదీన ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. ఆ తొక్కిసలాట రేవతి అనే 32 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అదే ఘటనలో ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీ తేజ్ గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో 56 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ రోజు వరకు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులు లేదండి. దీనిపై ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఈ పరిస్థితి అయింది. మరి అక్కడికి అల్లు అర్జున్ రావడం, అభిమానులంతా తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా కొంచెం మండిపట్టడం జరిగింది. ఎనీవే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ పరిస్థితి ఎటువంటి మార్పులు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారట నిర్మాత బన్నీవాసు మరియు అల్లు అర్జున్. మరి కొంతకాలం ఐసీయూలో ఉన్నటువంటి శ్రీతేజ్ తర్వాత సొంతంగా ఊపిరి పీల్చుకునడంతో ఆయన్ని వేరే గదికి తరలించారు. కానీ ఆ బాలుడి పరిస్థితుల్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఇప్పటి వరకు అయితే ఆ బాలుడిని పేరు పెట్టి పిలిచినా కూడా కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితి అయితే ఉంది. నోరు విప్పి ఏమీ తినలేడు. ఫుడ్ కూడా మొత్తం పైప్స్ ద్వారా వెళ్తున్నాయి. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు కూడా తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి గతంలో ప్రభుత్వం కూడా ప్రకటించింది ఈ విషయాన్ని. ఇప్పుడు బన్నీ వాసు వచ్చి విదేశాలకు తరలిస్తామని చెప్పడంతో ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది వేచి చూడాల్సిందే.